నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. రీసెంట్ గా ఎన్ఐఏ వాళ్ళు కూడా అక్రమంగా గాదా ఎన్ఐని కూడా అరెస్ట్ చేశారని చెప్పడం కూడా చూస్తూనే ఉన్నాం. అయితే ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ విధంగా అరెస్ట్ చేశారు, ప్రశ్నించే ప్రతి ఒక్కరు కూడా ఆర్టికల్ 19 ప్రకారం కూడా ప్రశ్నించే హక్కు అనేది ఉంది, మాట్లాడే హక్కు కూడా ఉంది, ఫ్రీడమ్ టు స్పీచ్ అని కూడా ఉందని కూడా చెప్పడం చూస్తూనే ఉన్నాం. అయితే దానిపై కూడా సోషల్ యాక్టివిస్ట్ సూర్య ఉన్నారు, మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే, ఎందుకు ఈ మీటింగ్ పెట్టాల్సి వచ్చింది? అయితే రీసెంట్ గా కూడా ఎన్ఐఏ వాళ్ళు కూడా గాదా ఎన్ఐని కూడా అరెస్ట్ చేశారు. అంటే ఏ విధంగా అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు అనుకోవచ్చు? ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఇట్స్ డీల్స్ విత్ టెర్రరిస్ట్స్, ఉగ్రవాదులను డీల్ చేయడానికి ఏర్పరిచినటువంటి ఒక ఏజెన్సీ అది. అట్లాంటి సందర్భంలో వాళ్ళను ఉగ్రవాదులను డీల్ చేయాలి. వాళ్ళు ఎవరైతే దేశ సరిహద్దు నుంచి దేశం లోపట ఎవరైతే హానికారకంగా తయారవుతున్నారో, ఎవరైతే మతాలను అడ్డం పెట్టుకొని ఈ విధంగా మారణ హోమాలు సృష్టించడానికి ప్రయత్నం చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, దేశం మొత్తానికి వాళ్ళ వల్ల ఏదైనా చేటు ఏర్పడితే అట్లాంటి దానికి కారకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని డీల్ చేయడానికి ఏర్పడేటువంటి సంస్థని ఈరోజు ప్రజల గొంతుకలై ప్రజల కోసం మాట్లాడేటటువంటి ఇట్లాంటి ప్రజాస్వామిక శక్తుల వాళ్ళను తీసుకొచ్చి అరెస్ట్ చేయడం అనేది, వాళ్ళని డీల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇంకొకటి, గాదా ఇన్నయ్యకు సంబంధించినటువంటి విషయం లోపల గాదా ఇన్నయ్య గారు ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమం లోపల చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఆయన తెలంగాణ ఉద్యమం లోపల భాగంగా అంతకుముందు మావోయిస్ట్ పార్టీలో ఆయన పనిచేసినప్పుడు ఆయనకు చేయి కూడా లేదు. సో ఆయన ఏ సందర్భం లోపలనైనా ప్రజల పక్షాన పోరాటం చేసిండు. ఆయన బయటికి వచ్చినప్పుడు ప్రజల పక్షానే ఉన్నాడు, ఆయన లోపల ఉన్నప్పుడు ప్రజల పక్షాన్ని చేసిండు. సరే, ఇప్పుడు ఈ ప్రస్తుతమైనటువంటి పరిస్థితులకు ఈరోజు మేము చెప్తున్నాం, నక్సలైట్లు లొంగిపోవడమే మంచిది. నక్సలైట్లు బయటికి రండి, లొంగిపోవడం కూడా బయటికి రండి. మీరు ఇక్కడికి వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుతోటి అందరం కలిసి కూడా మనము అనుకున్నటువంటి లక్ష్యాలను అక్కడ లక్ష్యాల దాకా మనం వెళ్దాం, ఆ లక్ష్యాలను మనం సాధించుకుందాం. కానీ ఈ రోజు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగం చాలా బలంగా ఉన్నది. ఈ రోజు సాయుధ పోరాటం చేసేటటువంటి పరిస్థితులు లేవు. అట్లాంటి సందర్భం లోపల ప్రజాస్వామ్యబద్ధంగా ఓటుతోటి మనం పోరాటం చేద్దాం, మనం ప్రజల్ని ఏకం చేద్దాం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిని కూడా మనం ఈ రోజు ప్రజాక్షేత్రం లోపల, ప్రజాస్వామ్య క్షేత్రం లోపల మనం అందరం కూడా ప్రశ్నిస్తామని చెప్పి నేను చెప్తున్నా. ఇప్పటికీ ఈ రోజుకి నేను ఏంటంటే, ప్రభుత్వం కూడా ఈరోజు కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, రాష్ట్రం ఒక్క మాట మాట్లాడే ఇంతవరకు నక్సలైట్ల సమస్యను సామాజిక సమస్యగా చూస్తానన్నటువంటి రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? మరి కేసీఆర్ కూడా నక్సలైట్ల ఎజెండానే నా ఎజెండా అని చెప్పి మాట్లాడాడు. ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని కూడా అర్బన్ నక్సలైట్లను వాళ్ళందరూ కూడా ఏర్పాడేస్తామని చెప్పడం కూడా చూస్తున్నాయి. రీసెంట్ గా రఘునందన్ కూడా అలా ఇలాంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఎట్లా చూసుకోవచ్చు మరి? ఇప్పుడు రఘునందన్ రావు అనేటటువంటి వ్యక్తి చాలా డ్రామా ఉంటుంది ఆయన దగ్గర. ఆయన ఏదో చాలా పెద్ద ఇంటెలెక్చువల్ అనుకొని బాగా టకటకటకు ఒక మంచి వాగ్దాటి ఉన్నది కాబట్టి ఆ వాగ్దాటిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అర్బన్ నక్సలైట్లు నువ్వు అర్బన్ నక్సలైట్లు అని చెప్పి తొలి వెలుగు రాగన్న అన్నాడు. అర్బన్ నక్సలైట్లు అందరినీ ఏరేస్తామని చెప్పి మాట్లాడు. ఏరేసుడు అంటే ఏంటి? చంపేస్తావా? అంటే చంపేయడం అంటే మీకు అంత తమాషా అయిపోయిందా? ఈ రకమైనటువంటి విధానం ప్రజాస్వామిక విధానం కాదు. ప్రజాస్వామిక విధానం అని చెప్పి అంటాడు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పోలీసులను చంపుకుంటా పోతారని చెప్పి మాట్లాడుతున్నాడు. ఏ పోలీసు చచ్చిపోతావు ఏంటి? ఆయన ఏ పోలీస్ సంక్షేమం కోసం ఏనాడు మాట్లాడి? ఈయన పోలీస్ కార్మికుల సంక్షేమం కోసం ఎప్పుడు మాట్లాడిండు? బెటాలియన్ పోలీసులు అందరూ రోడ్ల మీదకి వచ్చినప్పుడు ఈయన ఏం మాట్లాడిండు? ఎక్కడ మాట్లాడిండు? పోలీసుల మీద ఇంత ప్రేమ ఒలకబోస్తా అండి ఈరోజు. వీళ్ళు ప్రజా వ్యతిరేక విధానాలు చేయొచ్చా? వీళ్ళు ఇష్టం వచ్చినట్టు భూములు కబ్జా పెట్టొచ్చా? వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈరోజు ఇంతకు ముందు చూసినాం, ఇతను ఒక బీజేపీ ఎమ్మెల్యే నాయకత్వం వహిస్తున్నటువంటి నియోజకవర్గం లోపల వీడీసీ పేరు మీద దళితులను బహిష్కరిస్తే, వీడీసీ పేరు మీద వాళ్ళ భూములను వాళ్ళు ఆక్రమిస్తే ఇంతవరకు మాట్లాడిన వాళ్ళు లేరు, ఇంతవరకు బయటకు వచ్చింది లేదు. ఇదేనా నీ ప్రజాస్వామ్యం? రఘునందన్ రావు దీని గురించి మాట్లాడు. మరి మీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి అట మాట్లాడుకో ఆయన గురించి. ఇలాంటి రకమైన ఇది కుహనా ప్రజాస్వామ్యం వీళ్ళు చెప్పేది. వీళ్ళు ఏంటంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎజెండా ఏదైతే ఐడియాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని చేయాలి. దేశం లోపల 89,000 స్కూల్స్ని మూసేసిరు. ఇంతవరకు ఎడ్యుకేషన్ మీద ఒక ఎజెండా అనేది ఉందన్నా మీకు? ఈరోజు దేశంలో ఉత్తరప్రదేశ్ లోపల మనం చూస్తున్నాం కదా, ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితుల మధ్యన పిల్లలు చదువుకుంటున్నారు. ఫుడ్ కరెక్ట్ లేదు వాళ్ళకు చదువుకోవడానికి. ఈరోజు మనం కార్పొరేట్ స్కూళ్ళ యొక్క పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కార్పొరేట్ స్కూళ్ళకి ఈరోజు అవకాశాలు ఇస్తూ ఉన్నారు. కార్పొరేటిజాన్ని ఇంకా పెంపొందిస్తున్నారు, ప్రైవేటీకరణ చేస్తున్నారు. విద్యను కంప్లీట్గా కాషాయీకరణ, ప్రైవేటీకరణ చేయడానికి మంచి కుట్రపూరితమైన ఆలోచనలతోటి ముందుకు పోతుంది బీజేపీ. అందరూ అక్రమ అరెస్ట్ అంటున్నారు. అక్రమ అరెస్ట్ చేయడానికి గల కారణం ఏంటి అనే రీజన్ కూడా వాళ్ళు చెప్పడం కూడా చూస్తున్నారు. అంటే అక్కడ ఒక ఫ్యూనరల్ ఉంటే దాంట్లో కూడా పోయి అక్కడ గాదా ఎన్ఐ కూడా ఒక స్పీచ్ చేయడం చూసిన. ఆ స్పీచ్ లో కూడా బీజేపీ వాళ్ళని అమిత్ షాని తిట్టారు. ఒక వర్డ్స్ అనేవి కూడా చాలా గట్టిగా మాట్లాడడం కూడా, దానిపై కూడా వాళ్ళు అరెస్ట్ చేశారని చెప్పడం కూడా కొన్ని మెన్షన్ చేశారు. ఎట్లా చూసుకోవచ్చు మరి? అంటే ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? ప్రశ్నించే ప్రతి చాలా మంది దాకా కూడా ఇంతవరకు చాలా వరకు పెద్ద పెద్ద నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా దాని మీద ప్రశ్నించారు. ప్రశ్నించిన ప్రతి ఒక్కరు కూడా అర్బన్ నక్సలైట్లని కూడా ముద్ర కూడా వేస్తున్నారు. ఎట్లా చూసుకోవచ్చు?
అట్లంటే మోడీని అమిత్ షాని తిడితే అరెస్ట్ చేసుడు, ప్రశ్నిస్తే అరెస్ట్ చేసుడు అని చెప్పానంటే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయి, ఉగ్రవాదం అన్నాడు మోడీని ఉగ్రవాదం చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయరిపోయి. రేవంత్ రెడ్డి తిట్టిండు మొన్నటి దాకా. రేవంత్ రెడ్డి నక్సలైట్ల సమస్య సామాజిక సమస్య అన్నాడు, రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయి. కేసీఆర్ కూడా అన్నాడు కదా, కేసీఆర్ మొన్న సభ పెట్టినప్పుడు, వరంగల్ సైడ్ సభ పెట్టినప్పుడు ఆనాడు కూడా మాట్లాడాడు కదా, హసన్పర్తిలో సభ పెట్టినప్పుడు. కేసీఆర్ను పోయి అరెస్ట్ చేయరు, వీళ్ళందరిని అరెస్ట్ చేయరిపోయి. మరి ప్రశ్నిస్తే తప్పు, మాట్లాడితే తప్పు. బీజేపీని విమర్శిస్తే, అమిత్ షాని విమర్శిస్తే పోయి అరెస్ట్ చేస్తామని చెప్పానంటే విమర్శించిన ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేయరిపోయి. ఇది చేయండి, చేసినప్పుడు అప్పుడు మాట్లాడరు. ఈరోజు కేవలం ప్రజాస్వామిక శక్తుల మీద ఎందుకు పడుతున్నారు, ప్రజా గొంతుకుల మీద ఎందుకు పడుతున్నారు? ఎందుకంటే వీళ్ళని ప్రశ్నించద్దు. ఎందుకంటే రాజకీయంగా వాళ్ళు బయటకు ఒక రూపము, లోనకు ఒక రూపం ఉంటుంది. మొన్ననే మనం పార్లమెంట్ లోపల చూసినాం, అందరూ అక్కడ మొత్తం పార్లమెంట్ సభల లోపల తిట్టుకున్నారు. ఇటు పక్కకు వచ్చి అందరూ ఒకటే దిక్కు కూర్చొని మాట్లాడుకుంటున్నారు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. అంటే ఇక్కడ ఏంది, వాళ్ళు నాటకం ఆడుతున్నారు, వాళ్ళ డ్రామా వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారు. ఈరోజు నిజంగా ప్రజల వైపు మాట్లాడుతున్నటువంటి వ్యవస్థను మాత్రం కంప్లీట్గా చిన్నాభిన్నం చేయడానికి, విచ్ఛిన్నం చేయడానికి, వాళ్ళ తరపున ఎవ్వరు నిలబడద్దు అన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇట్లాంటి ప్రశ్నించేటటువంటి గొంతుకలను, ప్రజల దిక్కు నిలబడేటటువంటి గొంతుకలను నొక్కేటటువంటి కుట్ర ఇది, అంతే.